साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्री गुरुवे सर्वधर्माणां विषचे भवरोगिणां निधये सर्वविद्यानां साक्षात् श्री दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। हरिः ओम। సో ఈరోజు గురు పౌర్ణమి సత్సంగానికి వచ్చిన అందరికీ కూడా ఋషి సంస్కృతి విద్యా కేంద్రం తరఫున సుస్వాగతం. మనం క్లాసుల్లో అంతా కూడా మీరు అన్నీ తెలుసు మీకు గురు పరంపర అంతా. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అంటారు. అంటే సదాశివ సమారంభం అంటే మొదటి గురువు ఈశ్వరుడు. సృష్టిలో ఈశ్వరుని యొక్క ప్రతిరూపమే దక్షిణామూర్తి అన్నమాట. సో ఈశ్వరుని యొక్క సిద్ధాంతం అంతా కూడా ఏంటంటే, ఎలా ఉంటారు శివుడు ఎలా ఉంటారు మనకి ఫోటోల్లో కదా, ఎప్పుడు మౌనంలో ఉంటారన్నమాట. ఏంటి ఆ మౌన స్థితి అనేది ఏమంటే, అది మన యొక్క సహజ స్థితి. అది మౌన స్థితి అనేది మన యొక్క సహజమైన స్థితి అన్నమాట. మనం దానికి దూరంగా జరిగిపోతూ వస్తున్నాం అన్నమాట. సో ఆ మౌన స్థితికి ప్రత్యేకగా ఈశ్వరుడిని మొదటి గురువుగా చెప్తారు. సో ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక జ్ఞానం ఏదైతే ఉందో, దానికి ఎప్పుడైతే ఆ జ్ఞానానికి కొన్ని అడ్డంకులు వస్తాయో, ఎప్పుడైతే అవరోధాలు కలుగుతాయో, మరలా ఆయనే వచ్చి దాన్ని పునరుద్ధరిస్తుంటారు అన్నమాట. అలా వచ్చిన వారు జగద్గురు ఆదిశంకరాచార్య. ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ యొక్క జ్ఞానానికి అన్ని రకాలైనటువంటి అవరోధాలు కలిగినాయో, ఆ టైంలో శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళా తిరిగి ఆ జ్ఞానాన్నంతటిని కూడా పునరుద్ధరించారనమాట. సో ఆ తర్వాత వచ్చిన పరంపరలో ఇప్పుడు మన గురువు గారైన ఋషి ప్రభాకర్ గురించి. సో అందరి యొక్క పరంపర అంతా కూడా ఒకే జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తాం అన్నమాట. దీనికి యాక్చువల్గా మనము ఈ యొక్క గురు పౌర్ణిమ అనేది మనం ఏదో ఒక పూజా కార్యక్రమం లాగా ఒకరోజు ఏదో పూజ చేసేస్తే అయిపోయింది అనేది కాదు. గురు పరంపర అనేది ఎలాంటిది అంటే, ఇప్పుడు మనకి సీరియల్ సెట్ లైట్స్ ఉంటాయి, 1000 బల్బులు ఉంటాయి, అవునా? డెకరేషన్ పెడుతుంటాం కదా, చిన్న బల్బులు అన్నీ ఉంటాయి. ప్లగ్ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంటుంది, కానీ చివరి బల్బు కూడా వెలుగుతుంది. చివరి బల్బు వరకు కరెంట్ అనేది పాస్ అవుతుంటుంది అన్నమాట. సో మనమంతా కూడా ఆ చిన్న బల్బులు లాంటి వాళ్ళం. ఎప్పుడైతే ఆ గురు పరంపర ఆ మెయిన్ వైర్కి మనం కనెక్ట్ అయి ఉంటామో, మనకి తెలియకుండానే ఆ గురువుల యొక్క ఆశీర్వాదము, ఆ శక్తి అనేది ఆ పరంపర ద్వారా మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే దాని నుంచి విడిపడిపోతామో, దానివల్ల మనమే నష్టపోతాం. ఏంటి గురువు యొక్క గొప్పతనం చెప్పండి? ఒక గురువు యొక్క గొప్పతనం ఏంటి? ఏం చేస్తారు గురువు అంటే? మార్గదర్శకం చూపిస్తారు. ఇంకా పెద్ద మాటల్లో అన్నీ కూడా మనం తెలుసుకునేది కాదు. ఈ యొక్క జ్ఞానాన్ని చాలా సింపుల్గా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా జ్ఞానం అనేది ఏంటంటే,
మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని అక్కడికి తిరిగెళ్ళడమే చివరి లక్ష్యం. దీన్నే మోక్షం అంటాం. దానికి ఒక పదం పెట్టారు మోక్షం అని. మోక్షం అంటే ఏం లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి నువ్వు అక్కడికే వెళ్ళాలి. ఈ మధ్యలో నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇలా తిరిగి వెళ్ళడం ఎలా, ఇది ఒక జ్ఞానం అన్నమాట. ఇది జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప కర్మల ద్వారా సాధ్యం కాదు. ఇది ఒక గొప్ప సీక్రెట్ అన్నమాట. చాలా మంది ఏమనుకుంటామంటే ఏదో ఒక కర్మలు చేస్తే ఏమేమి అయిపోతుందని. అరుణాచలం సందులో దూరితే మోక్షం వస్తుందంటే వచ్చింది కదా. అవునా, సందుల్లో గుందుల్లో దూరితే మోక్షం రాదు ఎప్పుడు కూడా. అలా వచ్చేటైతే అందరూ దూరుతారు. మోక్షానికి మార్గం ఏంటంటే జ్ఞానం అనేది అన్నమాట. ఏంటి జ్ఞానము అనేది ఈ సందర్భంగా ఒక కొంచెం క్లుప్తంగా మొదలుపెట్టి తెలుసుకుంటూ వద్దాం. ఇది ఒకసారిగా చెప్పేది కాదు, దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. అందుకే బ్రహ్మాండం అంత ఉంటుందన్నమాట బ్రహ్మజ్ఞానం అంటే. సో ఒక్కొక్కడుగు మనం ఇందులో తెలుసుకుంటూ వెళ్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది? రాత్రి ఎప్పుడైనా పడుకొని చీకట్లో ఇప్పుడు ఎవరు చూడట్లేదు, పైకి ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తాయి? ఎన్ని నక్షత్రాలు, ఎన్ని లక్షలు, కోట్లు, అసలు ఇది ఎక్కడ ఉంది, దీనికి అందులో మనం ఎక్కడున్నాము, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇవన్నీ అసలు మనకి ఏరా అడ్రస్ ఉందా, వీటంతా ఇందులో మనం ఎక్కడున్నామో మనకే తెలియదు ఏమి. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? అసలు ఒకటి వచ్చి కొట్టుకోవడం లేదు, ఒకదాని మీద వచ్చి పడడం లేదు, బ్యాలెన్స్డ్గా నిలబడి ఉన్నాయి దీనికి అంతా కూడా. సో దీనికి మూలమైనది ఏంటి అంటే అసలు మొదట సృష్టి యొక్క మొదట్లో ఏమంటే, ఇప్పుడు ఇది అనుకోండి, మొత్తం ఖాళీగా ఉంది, ఏమీ లేవు, ఏమీ లేవు, గ్రహాలు లేవు, గోళాలు లేవు, భూమి లేదు, అసలు ఏమీ లేవు కంప్లీట్గా అనుకోండి. అప్పుడు ఏముంది? ఇవి ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏముంటుంది? శూన్యం అని కదా, శూన్యం మాత్రమే ఉంది. సో ఇదంతా శూన్యమని అనుకోండి. ఇది మొత్తం ఒక ప్లేసు, ఇది శూన్యం, ఇందులో ఏమీ లేవు. ఇది ఈ శూన్యం అని ఏదైతే అంటున్నామో ఇది శూన్యం కాదు యాక్చువల్గా. ఇది శూన్యం లాగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్య శక్తి, పవర్. ఆ పవర్ని ఏమంటారంటే దాన్ని బ్రహ్మము అంటారు మన లాంగ్వేజ్లో. ఆధ్యాత్మిక భాషలో పదాలు డిఫరెంట్గా ఉంటాయి. బ్రహ్మ అంటే మనకి ఆ బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మము అంటారు, లేదా పరబ్రహ్మము అంటారు. ఏమీ లేకుండా మొట్టమొదట ఉన్నటువంటి ఈ శూన్యం లాంటి ఒక చైతన్యవంతమైన శక్తి అన్నమాట. ఇప్పుడు ఏమైంది అంటే ఈ శక్తిలో, ఈ ఖాళీగా ఉన్న శక్తిలో ఒక చుక్క పెట్టండి, ఇట్లా పెన్నుతో జస్ట్ ఒక్క చుక్క ఇక్కడ. ఈ చుక్క దీనంతటి పోలిసి ఇది నథింగ్ కదా, ఒక చిన్న చుక్క ఇట్లా అన్నాం అంతే. ఈ చుక్క ఏంట్రా అంటే ఈ సృష్టి అనేది ఎక్కడ ఏర్పడింది అంటే ఈ చుక్కలో ఏర్పడింది. ఒక చిన్న చుక్క పెడితే ఇప్పుడు మనిషికి తెలిసినంతవరకు, మనకు తెలిసిన 14 లోకాలు అంటారు, అన్నీ మనకు తెలిసినంత జ్ఞానాన్ని ఉపయోగించితే ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయో, ఎంత ఉందో అన్నంతని కలిపి ఒక చుక్కలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ చుక్కనేమంటారు? ఇది ఎలా వచ్చింది ఇంత ఖాళీలో కదా అంటే ఈ శక్తిలో నుంచి ఇక్కడ ఒక చుక్కలాగా ఒక ఏరియా తయారైంది. దీన్ని ఏమంటారు అంటే మాయా అంటారు. దీన్ని మాయా అంటారు. ఇది మొత్తం పరబ్రహ్మము, ఇందులో ఒక చిన్న ప్రదేశం మాయ. ఆ మాయలో ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. ఈ సృష్టిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ సృష్టిలో కొన్ని కోట్ల, 1 కోటి గ్రహాలు ఉన్నాయంటే అందులో ఒక గ్రహంలో, ఒక ఏరియాలో కొద్దిగా మనం ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం కనుక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అసలు మనం ఇంతకుముందు ఎక్కడ ఉన్నాం, అంతకుముందు ఎక్కడ ఉన్నాం, ఇట్లా మనం అన్వేషణ చేస్తూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇందులోకి వెళ్ళిపోతాం. ఈ చుక్కని దాటి ఇందులోకి వెళ్తాం. అంటే మనం ఇక్కడి నుంచి ఈ చుక్కలోకి వచ్చాం. ఓకే, ఈ చుక్కని దాటి ఇందులో కలవడాన్ని మోక్షం అంటారు. అర్థమైందా? సింపుల్గా మోక్షం అంటే ఏంటంటే ఈ మాయని కూడా దాటి, ఈ సృష్టి మొత్తం ఉన్నటువంటి ఈ మాయ అనే ఏరియాని దాటి వెళ్ళిపోయి ఈ ఎక్కడి నుంచి అయితే ఈ శక్తి స్టార్ట్ అయిందో, ఈ పరబ్రహ్మ యొక్క
స్వరూపంలోనికి మనం కలిసిపోవడాన్ని మోక్షం అంటాం. ఇది చాలా పెద్ద సైన్స్. దీన్ని ఇది తెలుసుకోవాలంటే ఒక సంవత్సరం కనీసం పడుతుంది బేసిక్స్ తెలుసుకోవాలి. సో ఇది అటువంటి జ్ఞానాన్ని మనకు సనాతన ధర్మంలో మన ఋషులు కనుగొన్న తర్వాత అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్ళారనమాట. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యి, మళ్ళీ ఒక అడుగు ముందుకు వెయ్యి, అట్లా వేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓకే, సో ఇది ఒక జ్ఞాన పరంపర అనేది అనమాట. ఇది ఈ జ్ఞానాన్ని అందించేయడం ఏమవుతుంది అంటే ఇది తెలుసుకునే కొద్దీ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ వస్తాయి. ఇప్పుడు మన జీవితం చూడండి, లైఫ్ అనేది ఎలా ఉందనేది. మన లైఫ్లో కష్టాలు సుఖాలు, సంతోషం దుఃఖం, లాభం నష్టం, అవునా, పెయిన్ అండ్ ప్లెజర్ అంటారు. ఓకే, ఇవి అన్నీ ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. ఏమి ఇది మీరు ఒక గ్రాఫ్ లాగా గీశారనుకోండి, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం నష్టం, ఇట్లా వెళ్తే గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇట్లాగే వస్తుంది, అవునా. ఓకే, ఇప్పుడు మనకి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఈసీజీ కనెక్షన్ పెడితే ఏమొస్తుంది? పోతాం, అవునా. అది సడన్గా స్ట్రైట్ లైన్ అయిపోయింది అనుకోండి, ఏమంటారు? అయిపోయింది, తీసేయండి అంటారు కదా. కాబట్టి జీవితం అంటే ఎప్పుడు అప్ అండ్ డౌన్స్లోనే ఉంటుంది. ఇది ఎప్పటికీ స్ట్రైట్ లైన్ అవ్వదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ స్ట్రైట్ లైన్ అవ్వాలనుకుంటారు చాలామంది, కానీ స్ట్రైట్ లైన్ అవ్వదు. ప్రకృతిలో ఏ శక్తి కూడా ఏది కూడా స్ట్రైట్ లైన్లో ఉండదు. మీరు సైంటిఫిక్గా కూడా అది ఒక కరెంట్ తీసుకోండి, మ్యాగ్నెటిజం తీసుకోండి, ఎన్ని రకాల పవర్స్ ఉన్నాయో అన్నీ కూడా సైంటిఫిక్గా ఇలాగే ఉంటాయి. గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో ఏదీ లేదు. అలాగే మనిషి జీవితం కూడా. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? కొంతమంది ఏమో కొంతమందికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, దుఃఖం తక్కువ ఉంటుంది. కొంతమందికి దుఃఖం ఎక్కువ ఉంది, ఆనందం తక్కువ ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్కరికి భిన్నంగా ఉందన్నమాట. ఇది సమానంగా ఏవో లేదు కదా, అందరికి సమానంగా లేవు కదా ఏది కూడా. వీటన్నిటికీ ఏంటి కారణం అంటే దీనికి 3 కారణాలు చెప్తారు. ఇవి కర్మల యొక్క ఫలాలు. మనం చేసిన కర్మల యొక్క ఫలాలే మనం వీటిని ఈ విధంగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అందులో 3 రకాలు ఉంటాయి కర్మలు అంటే. సంచిత కర్మలని, ఆగామి కర్మలని, ప్రారబ్ధ కర్మలని 3 రకాలు. ఏంటి ఇవి అంటే, సంచిత కర్మ, నువ్వు తిట్టావు నేను కొట్టా, అయిపోయింది. నువ్వు తిట్టావు నన్ను, నేను నిన్ను కొట్టేశాను, ఆ కర్మకి రియాక్షను క్లోజ్. ఓకే, రెండోది ఆగామి కర్మలు అనమాట. అంటే ఈరోజు ఏదో తప్పు చేసావు, దాని ఎఫెక్ట్ 1 సంవత్సరం తర్వాత నీకు వచ్చింది, దాని రిజల్ట్ నువ్వు బాధపడాల్సి వస్తుంది. అంటే ఈ జన్మలోనే అయిపోయింది, దాని రిజల్ట్ అయిపోయింది. ఇక మూడోది ప్రారబ్ధ కర్మలు అంటారు అనమాట. ఈ జన్మలో చేసిన కొన్ని బ్యాంకులో బ్యాలెన్స్ లాగా ఉంది, అవి నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఇంకొక రకం. 3 రకాలు అన్నమాట. వాటి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, మనం చేసే కర్మల యొక్క స్థాయిని బట్టి, వాటి యొక్క శక్తిని బట్టి ఇవి టెంపరీగా ఒక షార్ట్ టైం పీరియడా, జన్మల తర్వాత కూడా వస్తాయా అనే దానికి ఈ కర్మల యొక్క ఫలితాలే మన జీవితంలో కలిగే కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కొనసాగుతుంటాయి అన్నమాట. వీటిని ఎవ్వరూ తప్పించలేరు. కృష్ణుడు అర్జునుడు చెప్పాడు భగవద్గీతలో, కర్మ ఫలాన్ని తప్పించడం నాకు కూడా సాధ్యం కాదు అర్జున, భగవంతుడి వల్ల కూడా కాదు. మరి అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు? వీటిని తప్పించలేనప్పుడు మరి మనం ఇన్ని పూజలు చేస్తాము కదా, ఇన్ని ప్రార్థనలు చేస్తాము, గుళ్ళకి వెళ్తాము, ఆయన ఇవన్నీ తప్పించలేనప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలి? ఓకే, మళ్ళీ గురువులు ఎందుకు మధ్యలో? ఏంటి దీని యొక్క రహస్యం అంటే, ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది, నువ్వు అవతల గట్టికి వెళ్ళాలి, ఈత కొట్టాలి, ఏమి అది చూస్తే అసలు ఆ చివరి ఎండ కనపడట్లేదు నీకు దాన్ని ఈత కొట్టే శక్తి కూడా నీకు లేదు. నువ్వు కొంచెం దూరం పట్టగలవు, లేదా మునిగిపోతావేమో కదా. ఆ టైంలో నీకు ఒక స్పీడ్ బోట్ దొరికింది అనుకోండి, ఒక స్పీడ్ బోట్లో ఎక్కితే ఏమవుతుంది? 5 నిమిషాల అవతలకి వెళ్ళిపోతావు అనమాట. ఏమి ఈ చెరువే మన కర్మలు, ఆ స్పీడ్ బోటే గురువు. వెరీ సింపుల్, అవునా? ఈ కర్మని దాటించేటట్టుగా నిన్ను సులభంగా దీన్ని దాటేటట్టు ఇచ్చే శక్తిని నిన్ను తొందరగా తీసుకెళ్ళడానికి మార్గదర్శనం చేసేవాళ్ళు గురువు అంటే. అందుకు గురువుతో కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకు గురువుని ఆశ్రయించాలి అంటే,
ఆయన ఏమి నీకు అక్కడ నేను తీసేయగలరా, కానీ నువ్వు సులభంగా దీన్ని దాటేటటువంటి మార్గాన్ని చూపిస్తారు గురు పరంపర. సో అది ఎలా అంటే ఆ యొక్క జ్ఞానం అనేది అలా దారికి తీసుకెళ్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ యొక్క ఒక కవచం లాగా నిన్ను దాన్ని దాటించేస్తుంది. ఆ శక్తిని మనకి వస్తుంది. గురువు కానీ దైవం కానీ చేసే పని అదే. భగవంతుని ప్రార్థన చేస్తే ఏముందంటే నీకు ఆ శక్తిని ఇస్తారు, దాన్ని దాటే శక్తిని ఇస్తారు. అది నువ్వు దాటాల్సిందే. దానికి సులభమైన మార్గంలో నిన్ను దాటేలా చేయగలిగే శక్తి దాని ద్వారా లభిస్తుంది. అది ఈ గురు పరంపర అనేది. అందుకే ఇది ఒక గురు పౌర్ణమి రోజు ఏదో ఒక రోజు మనం పూజ చేసుకున్నాం అనేది కాకుండా నిరంతరం కూడా ఈ యొక్క జ్ఞాన సముపార్జన అనేది దానికి కొంత సమయం ఉండాలి లైఫ్లో. మనం ఎప్పుడు ఈ దైనందిన కార్యక్రమాలకి ఈ ప్రాపంచిక విషయాలకి అంతే కదా, పొద్దున్న లేచి నుంచి పరుగులు సంసారం, పిల్లలు, చదువులు, బాధ్యతలు, వీటికే సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ అదే మన జర్నీ వేరే ఉంది. నెక్స్ట్ తక్కువ బాడీ నుంచి బయటకు వస్తే అంతే కదా, సింపుల్. ఏమీ లేదు, ఇవేమీ లేవు ఈ రిలేషన్షిప్స్ అని. ఇవన్నీ కూడా బాకీలంట. వీళ్ళకి ఒక మహానుభావులు చెప్పారు, నీ పిల్లల వల్ల తెలుసా మీకంటే మీరు పోయిన జన్మలో ఎవరికి బాకీ పడ్డారో వాళ్ళ పిల్లలు పుట్టారా మీకు, వాళ్ళ బాకీ తీరేంతవరకు వాళ్ళు మీ దగ్గర ఉంటారు. నువ్వు చదివించాలా, పెళ్ళి అన్నీ కదా, అంతా బాకీ క్లియర్ చేయాల్సిందే. అది క్లియర్ అయిందా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు రాలేదని కూడా బాధపడకూడదంట. వాడు రాలేదు అంటే నీకు సంతోషం. ఎందుకు? అయిపోయిందబ్బా, రుణం బాకీ తీరిపోయింది. చాలామంది రాలేదని బాధపడుతుంటారు, చూసారా? ఏం బాధపడాల్సిందో లేదు. ఓకే, అక్కడికి మన బాకీ తీరిపోయింది అని మనం ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే జ్ఞానం యొక్క సమన్వయం అటువంటిది. దీన్ని తేలికపరి చేస్తుంది అన్నమాట. ఏమో బాధపడేది ఏముంది, ఎన్ని జన్మలు అయిపోయినాయో, ఎంతమంది బాకీ తీర్చామో, ఇంకా ఎన్ని ఏవో తెలియదు మనకి. మనం ఒక కృతజ్ఞతలు తెలుపుకొని ఆ జ్ఞానం ద్వారా మనం ఇంకా ఈ జీవితాన్ని ఎంత సులభంగా, ఇది ఒక ఆట, దీన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాశ్మీర్ ఎందుకు వెళ్తారు చెప్పండి? కాశ్మీర్ ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్ళి ఒక ప్రకృతి అందాలు అన్ని చూసి ఆస్వాదించి వద్దాం అని వెళ్తాం టూర్కి, అవునా? భూమి మీదకి ఎందుకు వచ్చాం? భూమి మీదకి ఎందుకు వచ్చాను చెప్పండి? ఆయన చెప్పి పంపిస్తాడు అన్నమాట దేవుడు. ఒరే అది చాలా బాగుంటుంది, అన్ని రకాల అందాలు ఉన్నాయి, అవన్నీ చూసి ఆస్వాదించి కొద్ది రోజులు అక్కడ పోయి రారా టూర్కి అని చెప్పి పంపిస్తే మనం ఏం చేస్తామంటే టూర్ మానేసి ఎక్కడో ఒక చోట స్థిరపడిపోయి ఇదే ప్రపంచం అనుకొని దీన్నే పట్టుకొని ఇందులోనే కొట్టుమిట్టారు జీవితాన్ని గడిపేస్తాం. సో చివరికి వెళ్తే ఆయన అడుగుతారు, ఏరా ఏం చూసి వచ్చావు? ఏం చెప్పేది? ఏం చూసి వచ్చావంటే, అన్ఫిట్ రా టూరిజంకి, టూరిస్ట్గా పనికిరావు కాబట్టి ఇక్కడే ఉంటావు, చెప్పింది ఎవడ కదా. కాబట్టి వచ్చిన పర్పస్ మర్చిపోయాము. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు సీ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కటి కూడా జీవితం అనేది ఆస్వాదించే దాంట్లోనే ఉంటుందన్నమాట. ఏదో మనం పెద్దగా ఏదో మార్పులు అయిపోతాయి జీవితంలో అనేది కాదు. జీవితాన్ని ఆస్వాదించడం అనేది ఆర్ట్ ఆఫ్ జాయ్ఫుల్ లివింగ్ అంటారు దీన్ని. గురించి చెప్తుంటే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు అన్నమాట. పొద్దున్న లభిస్తాం కదా, ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేస్తారు, అవునా? ఈ బ్రష్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తుంటారు బ్రష్ చేసేటప్పుడు? ఏం ఆలోచిస్తారు? మగవాళ్ళు అయితే ఏదో అది వేరే ఆలోచనలు. లేడీస్ ఏం ఆలోచిస్తారు? నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి కదా, నెక్స్ట్ టిఫిన్ ఏం చేయాలి అని కదా ఆలోచిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా చూడండి మీ లైఫ్ ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా మీరు టిఫిన్ చేస్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? మళ్ళీ టిఫిన్ చేస్తున్నారు, బ్రష్ చేసేటప్పుడేమో టిఫిన్ గురించి ఆలోచిస్తారు, టిఫిన్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు? ఏదో నెక్స్ట్ దాని తర్వాత ఏదో బయటికి వెళ్ళాలా, టైం అవుతుంది అది ఆలోచిస్తారు కదా. ఇది ఏంటంటే దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని పరధ్యానము అంటారు. పరధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏంటి? ఆపోజిట్. బ్రష్ చేసేటప్పుడు బ్రషింగే చేయాలి. నీ తల్ల ఇంకో ఆలోచన రాలేదు అంటే నువ్వు ధ్యానంలో ఉన్నావని అర్థం. నువ్వు టిఫిన్ చేస్తున్నప్పుడు
టిఫిన్ చేసే దాంట్లోనే నీ మనసు ఉంది అంటే నువ్వు ధ్యానంలో ఉన్నావు అన్నట్టు. సో దాన్ని ఎట్లా ఆస్వాదించాలి? బ్రష్ చేయాల్సిందే కదా, ఏంటి అది ఎట్లా చేయాలా? ఒక 5 రకాల పేస్ట్ ఉండాలి ఇంట్లో. రెడ్, గ్రీన్, ఎల్లో మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని వేసుకోవాలి కొంచెం అట్లా బాగుంటుంది టేస్ట్ ఏమి. సో కళ్ళు మూసుకొని ఆ ఫ్లేవర్ దాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రషింగ్ చేయాలన్నమాట. అంటే యువర్ ఎంజాయింగ్ దట్ బ్రషింగ్. ఓకే, స్నానం చేస్తావు ఏవి ఊరికి అలా వేసుకొని వచ్చేది కాదు. అది కూడా అంతే, ఒక 4 రకాల సోప్స్ పెట్టండి, ఎంత ఫ్రాగ్రెన్స్ ఉంటుంది వాటిల్లో, మంచిగా స్మెల్ చూడండి, దాన్ని కళ్ళు మూసుకొని హ్యాపీగా ఆస్వాదిస్తాము. ఎందుకు ఇవన్నీ జీవితంలో చాలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అనమాట. అంటే ప్రతి క్షణం నువ్వు ఏం చేస్తున్నావో దాని మీదే నీ ఫోకస్ ఉంటే నెక్స్ట్ సంగతి ఎట్లా జరుగుతుంది. అది అప్పుడు నువ్వు ఏమంటే నీ మైండ్ ఏమవుతుందంటే ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ నెక్స్ట్లో ఉండేదాన్ని ఇప్పుడు లాగి ప్రజెంట్లోకి వేసేస్తుంది. ఏమి ఆ అవతల స్టేట్లో ఉండే మనసుని ఎప్పుడు లాగి ఈ క్షణంలో ఏముందో దాంతో పాటు ఉంచడాన్ని ధ్యానము అంటారు. వెరీ సింపుల్. మెడిటేషన్ అంటే అంతే, కూర్చొని మంత్రాలు చదివేది కాదు, గాలి బీచ్ వదిలేది కాదు, అది కాదు. మెడిటేషన్ అంటే లివింగ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్. ఈ క్షణంలో ఏముంటే దాంతో పాటే ఉండు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ పనిచేయకుండా ఏమి కర్మలు ఇంకా మీరు ఇంకా కర్మలు చేస్తున్నారు, ఇంకా మూట కడుతున్నారు తప్ప వదిలించుకోవడం లేదు. అకర్మేవ మోక్ష. అకర్మేవ మోక్ష అంటే అకర్మ ద్వారానే మోక్షం లభిస్తుంది. అంటే కర్మలు చేయడం ఆపాలి. కర్మలు చేయడం ఆపాలంటే మళ్ళీ పని మానేసి కాదు, పనులు మానేయడం. మనం చేసే పనికి మనం అనుకోకూడదు, దాన్ని ఆస్వాదిస్తూ చేయి, దాని రిజల్ట్ తోటి అది ఏం జరగడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అన్నమాట. మనం ఎలా ఇది మనం గురు పరంపర ద్వారా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ మార్గంలో ఉన్నతంగా ప్రయాణం చేయడానికి ఆ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. భజన చేద్దామా? మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక విద్యాదాయక బుద్ధిప్రదాయక గౌరీ తనయ గజానన గౌరీ తనయ గజానన గౌరీ తనయ గజానన గౌరీ తనయ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన మంగళచరణ గజానన.
गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु ओम गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद सच्चिदानंद गुरु सच्चिदानंद विश्वेश्वरा गुरु सच्चिदानंद गुरु विश्वेश्वरा गुरु सच्चिदानंद गुरु विश्वेश्वरा गुरु सच्चिदानंद गुरु विश्वेश्वरा गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद सच्चिदानंद गुरु सच्चिदानंद ऋषि प्रभाकर सच्चिदानंद गुरु ऋषि प्रभाकर सच्चिदानंद गुरु ऋषि प्रभाकर सच्चिदानंद गुरु ऋषि प्रभाकर सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद 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 ఇలా మనం